వంటి క్రైస్తవుల ఐక్య శాంతి ర్యాలీ మరి ఇంతవరకు ఈ సదస్సు ఆశీర్వాదకరంగా జరిగింది. జరుగుతున్న పరిమాణాలని ఆలోచన చేస్తే మరి అక్కడక్కడ చర్చల మీద దైవ సేవకుల మీద దాడులు జరుగుతున్నాయి. ఈ దాడుల గురించి ఈ యొక్క శాంతి ర్యాలీ ఈ విధంగా నిర్వహించటం దేవుని చిత్తానుసారంగా చేయడం జరిగింది. మత స్వేచ్ఛను కాపాడాలి, ఆర్టికల్ 25ను మరి కాపాడాలి, మరి క్రైస్తవులకి శాంతి సమాధానం కావాలి. అందరూ ఈ దేశంలో అనేకమైన మతాలు వర్గాలు ఉన్నాయి. ఆ వర్గాల్లో మేము కూడా క్రైస్తవులంగా ఉంటున్నాం. మాకు మత స్వేచ్ఛ ఉంది. మేము బోధించుకునే మత స్వేచ్ఛ మాకు కల్పించాలని ఈ విధంగా చేయటం జరుగుతుంది. కాబట్టి ప్రభుత్వం కూడా దీన్ని స్పందించి క్రైస్తవులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా శాంతి సమాధానంతో వారి యొక్క విషయాలను కూడా గమనించి మాకు ఫ్రీడమ్ ఇవ్వాల్సిందిగా ఈ విధంగా తెలియజేస్తున్నాం. వర్ధిల్లాలి క్రైస్తవుల ఐక్యత, వర్ధిల్లాలి క్రైస్తవుల ఐక్యత. ఈ ర్యాలీ ఉద్దేశం ఏంటంటే క్రైస్తవులకు జరుగుతున్న అన్యాయం, మరి చర్చిల మీద దాడులు రోజు రోజు పెరిగిపోతున్నాయి. దీన్ని ప్రభుత్వం స్పందించి తక్షణమే నిర్ణయం తీసుకోవాలి. తీసుకుంటే అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు రోజు రోజు చూసినట్లయితే ఎన్నో విధాలుగా దాడులు జరుగుతున్నాయి. మేము ఎవరికి వ్యతిరేకం కాదు, ఏ పార్టీలకు వ్యతిరేకం కాదు, ఏ మతానికి వ్యతిరేకం కాదు. అందరికీ మేము అనుకూలంగా ఉండేవాళ్ళమే. వాళ్ళందరి కోసం మేము ప్రార్థన చేసేవాళ్ళమే. కానీ ప్రార్థన చేసేవాళ్ళు మా మీద దాడులు జరుగుతున్నాయి. కాబట్టి అందుకని ఈ శాంతి ర్యాలీ ఈ విధంగా నిర్వహించడం జరుగుతుంది. క్రైస్తవుల ఐక్యత, వర్ధిల్లాలి క్రైస్తవుల ఐక్యత. ఆర్టికల్ 25ను కాపాడాలి. ఆర్టికల్ 25ను వర్ధిల్లాలి క్రైస్తవుల ఐక్యత, వర్ధిల్లాలి క్రైస్తవుల ఐక్యత, వర్ధిల్లాలి క్రైస్తవుల ఐక్యత, వర్ధిల్లాలి క్రైస్తవుల ఐక్యత, వర్ధిల్లాలి క్రైస్తవుల ఐక్యత. ఆర్టికల్ 25ను కాపాడాలి. ఆర్టికల్ 25ను వర్ధిల్లాలి క్రైస్తవుల ఐక్యత, వర్ధిల్లాలి క్రైస్తవుల ఐక్యత.